మంది శ్రీను హోటల్స్ అండి. ఇప్పుడు శ్రీను హోటల్ శ్రీను బాబాయ్ హోటల్గా మారింది, నెల్లూరు వారి శ్రీను బాబాయ్ హోటల్గా. మనం ఫస్ట్ ఇది లోటస్ పాండ్లో రోడ్డు పైన స్టార్ట్ చేసాము. అటు నుంచి ఇప్పుడు సెల్లార్లో రీస్టార్ట్ చేసాము 2 months బ్యాక్. అట్లానే ఇక్కడ మెయిన్ కిచెన్ అనమాట మాదాపూర్లో. పైన అవుట్లెట్ కూడా ఉంది. ఇక్కడ మాదాపూర్ 100 feet రోడ్లో కూడా ఒక అవుట్లెట్ ఓపెన్ చేసాము. అందరికీ అందుబాటు ధరలో మిడిల్ క్లాస్ బేస్డ్ అనమాట. మనం ముఖ్యంగా దాని మీద ఫోకస్ చేసుకుంటూ ఐటమ్స్ తయారు చేస్తాం. అంతా సౌత్ ఇండియన్ బేస్డ్ ఐటమ్సే అనమాట. 99% రాగి సంగటి ఉంటుంది, నెల్లూరు చేపల పులుసు ఉంటుంది, పలవ రైస్లు ఉంటాయి, చిట్టుముచ్చారు పలవలు ఉంటాయి, హైదరాబాద్ బిర్యానీ ఉంటుంది, మటన్ బిర్యానీ ఉంటుంది, చికెన్ బిర్యానీ ఉంటుంది. మటన్ బిర్యానీ మాత్రం ఆంధ్ర స్టైల్ ఉంటుంది, చికెన్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్ ఉంటుంది. వెజ్ మీల్స్ అయితే మన ఇంట్లో తిన్నట్టే ఉంటుంది, ఆంధ్ర స్టైల్, ప్యూర్ ఆంధ్ర స్టైల్ మీల్స్ ఉంటాయి. వెజ్ మీల్స్ 80 rupeesతో స్టార్ట్ అవుతుంది లోటస్ పాండ్. ఇక్కడ మాదాపూర్ అవుట్లెట్లో 120 rupees ఉంది మీల్స్. అన్లిమిటెడ్ బఫే ఉంటుంది. ఇక నాన్ వెజ్ మీల్స్ ఏమో 199 ప్యాకేజ్ ఉంది. ఎందుకంటే లోటస్ పాండ్లో ఎప్పటి నుంచో చేస్తున్నాం కాబట్టి ఆ రేట్లు ఎక్కువేం పెంచలేదు. ఎక్కువ మిడిల్ క్లాస్ పీపులే వస్తారు. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది, నెయ్యి, కొన్ని అదర్ ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటాయి. ఇది 120 rupees బఫే పెట్టాం వెజ్ మీల్స్ అన్లిమిటెడ్గా. 299 ప్యాకేజ్ ఉంది, 399 ప్యాకేజ్ ఉంది. దాంతో పలావ్ వస్తుంది, చిట్టుముత్యాలు వస్తాయి, రాగి సంగటి వస్తుంది, వైట్ రైస్ వస్తుంది. కర్రీస్లో 199లో 2 varieties ఆర్ 3 varieties చికెన్ వస్తుంది. 299లో 1 మటన్ ఆర్ నాటుకోడి ఆర్ ప్రాన్స్ వన్ ఆఫ్ దెమ్ వస్తుంది. 2 చికెన్ వెరైటీస్ వస్తాయి. 399లో 2 మేజర్ ఐటమ్స్ అనమాట. నాటుకోడి, ప్రాన్స్, మటన్లో 2 వస్తాయి, 2 ఆఫ్ దెమ్ అనమాట. మళ్ళీ 2 varieties ఆఫ్ చికెన్ వస్తుంది, అంటే 4 varieties వస్తాయి అనమాట. ఇది 400 rupees, అంటే 399. తలకాయ కూర, బోటి కూర కూడా ఉంటుంది, ఎందుకంటే నెల్లూరు చేపల పులుసు ఉంటుంది ఈ రాగి సంగటిలో తినడానికి. అన్ని విధాలుగా సౌత్ ఇండియన్ బేస్, టోటల్లీ 99% సౌత్ ఇండియన్ బేస్ రెస్టారెంట్ అనమాట మాది. మేము యాక్చువల్గా మా శ్రీను క్యాటరర్స్గా స్టార్ట్ అయింది మాది. శ్రీను హోటల్స్ కంటే ముందు శ్రీను క్యాటరర్స్. క్యాటరింగ్ ఎక్కువ రావటం లేదు, నెలకు 5-6 క్యాటరింగ్స్ వస్తాయి కాబట్టి మనకి వర్కౌట్ అవ్వటం లేదు అని మన లోటస్ పాండ్లో స్ట్రీట్ ఫుడ్గా స్టార్ట్ చేసాము. అప్పుడు 4-5 ఎంప్లాయీస్ ఉండేది. ఒక 20 మందితో స్టార్ట్ అయింది. 20 మందికి ఫుడ్ తయారు చేయడం స్టార్ట్ చేసాము. గ్రాడ్యువల్గా ఇప్పుడు నియర్ అబౌట్ 300 to 400 members డైలీ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే మాకేంటంటే ఇప్పుడు మనీ ఎర్నింగ్ కాదు ఇంపార్టెంట్, మనీ ఒకటే కాదు. ఇప్పుడు ఉన్న రేట్లకి మనం రేట్లు పెంచలేకుండా ఉన్నాము. అన్ని వెజిటబుల్స్ కానీ, అన్ని ఐటమ్స్, చికెన్ కానీ, నాన్ వెజ్ ఆయిల్ ఐటమ్స్ కానీ అన్ని రేట్లు పెరిగినాయి. కానీ ఓన్లీ సాటిస్ఫాక్షన్ ఏంటంటే హోటల్ అనేది ఆగకూడదు, హోటల్ ఇండస్ట్రీ బతకాలి. మనం ఒక గర్వకారణం ఏంటంటే మేము చెప్పేది ఇక్కడ ఒక 20 నుంచి 25 మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము. అక్కడ షాద్నగర్లో కూడా రెస్టారెంట్ పెట్టాను, అక్కడ ఒక 25 మంది దాకా వర్క్ చేస్తున్నారు. ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాం అనే సంతృప్తి తప్పితే ఈ లాభార్జనతో లేదు. లాభం వచ్చినప్పుడు వస్తుంది కంపల్సరీ. హోటల్ ఇండస్ట్రీ మొదటి నుంచి 5 star హోటల్స్లో 17 years వర్క్ చేశాను. నాకు హోటల్ ఇండస్ట్రీ తప్పితే ఇంకేం తెలవదు. దీన్నే మంచిగా చేసుకొని 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి రేపు ఫ్యూచర్లో ఇంకొక 5 ఏళ్ళు కష్టపడగలుగుతామేమో. ఆ తర్వాత వీళ్ళనే నిష్ణాతులు చేసి ఈ వీళ్ళని దాంట్లో షేర్ హోటల్ చేసి, అంటే పార్ట్నర్స్ చేసి వీళ్ళకు లైఫ్ ఇద్దామని ఆలోచన. 20 మంది ఇక్కడ ఉన్న 20 మందికి కానీ 20 మందికి కానీ ఈ అవుట్లెట్లు శ్రీను హోటల్స్ ఇప్పుడు ఒక 3 ఉన్నాయి, 30 దాకా వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. అది అంతా మిడిల్ క్లాస్ బేస్డ్ ఆలోచిస్తాం కాబట్టి మా కస్టమర్లు ఆదరిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మాది టేస్ట్ కూడా బాగుంటుంది, తిన్నవాళ్ళు చెప్తున్నారు కాబట్టి మేము చెప్పేది కాదు. అందువల్లనే 11 ఏళ్ళ నుంచి మేము గెట్ ఆన్ అవుతున్నాం టేస్ట్ బాగుండటం వల్ల. లేకపోతే హోటల్ ఇండస్ట్రీ ఇంతమందిని పోషిస్తూ హోటల్ సర్వైవ్ అవ్వాలంటే 1 year 6 monthsలోనే కొలాప్స్ అయిపోతుంది. మేము స్టిల్ కంటిన్యూగా ఉన్నామంటే కారణం తిన్న కస్టమర్ల ఆదరణ మాత్రమే. మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి అందరికీ ఒక లైఫ్ ఇస్తా కంపల్సరీ. 5 yearsలో వాళ్ళని ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్కళ్ళని ఓనర్ని చేస్తా. వాళ్ళ నుంచి నేను ఒక పర్సంటేజ్, మేము పిఎఫ్ లాగా ఏదో కొంచెం లిటిల్ బిట్
మొత్తం వాళ్ళ లైఫ్ని సెటిల్ చేస్తానండి. లోటస్ పాండ్లో మొదటి నుంచి లంచే ఓన్లీ 12 to 4:30 దాకా ఉంటుంది. సండే లీవ్ ఉండేది కాదు. ఇప్పుడు సండే కూడా మేము ఓపెన్ చేస్తున్నాం హోటల్ని. ఎందుకంటే మాదాపూర్లో కూడా ఓపెన్ చేయాలి కాబట్టి. మాదాపూరు 7 days వర్కింగ్ డేసే, ఇక్కడ కూడా 7 days వర్కింగ్ డేసే, నో హాలిడేస్. ఓన్లీ పెద్ద ఫెస్టివల్స్కి మాత్రం దసరా, దీపావళి, వినాయక చవితి, ఆ 3-4 ఫెస్టివల్స్కి, సంక్రాంతి పండగ, ఆ 3-4 ఫెస్టివల్స్ అయితే హాలిడేస్ ఎప్పుడూ ఉండవు, ఎప్పుడు వర్కింగ్లో ఉంటుంది. మీ మాదాపూర్ మాత్రం రాత్రి మాదాపూర్ కానీ ఇక్కడ కానీ 12 నుంచి రాత్రి 12 దాకా వర్క్ జరుగుతుంటుంది. సర్వ్ చేస్తాం కస్టమర్లకి. ఎక్కువ పార్టీలు తీసుకోను, కొన్ని పార్టీలు తీసుకో ఈ చేయాలి, క్యాటరింగ్ చేయాలి కాబట్టి చేసిన పార్టీ మాత్రం పర్ఫెక్ట్గా చేస్తాం. అందరి దగ్గర మంచి రెప్యుటేషన్ ఉంది, ఇంకా పేరు నిలబెట్టుకుంటామని ఆశిస్తున్నాం. నాన్ వెజ్లో చికెన్లో 5-6 వెరైటీలు చేస్తున్నాము ప్రస్తుతము. మటన్లో 2-3 వెరైటీలు చేస్తున్నాము. గోంగూర మటను, రెగ్యులర్ మటను, మటన్ ఫ్రై లాగా. ఇంకా బోటి, తలకాయ ఉంటుంది, రాగి సెకండ్ ఉంటుంది కాబట్టి నెల్లూరు చేపల పులుసు ఉంటుంది. ప్యూర్ నెల్లూరు చేపల పులుసు, బేసిక్ మేము నెల్లూరు కాబట్టి ప్యూర్ నెల్లూరు చేపల పులుసు ఉంటుంది. అందరిలాగా నెల్లూరు చేపల పులుసు అని చేపల పులుసు చేసి నెల్లూరు అని బ్రాండ్, ఆ బ్రాండ్ నేమ్ని ఎప్పుడు పాడు చేయలేదు. చాలామంది తిన్నారు విఐపీస్, మంచిగా ఉంటుంది. రెప్యుటేషన్ అయితే మేము చెప్పేది నా నోటి నుంచి వచ్చేది కాదు, కస్టమర్ నుంచి వచ్చిందే నేను మీకు చెప్తున్నాను. ఇంకా హైదరాబాద్ బిర్యానీ ఉంటుంది, ఆంధ్ర స్టైల్ మటన్ బిర్యానీ ఉంటుంది మా దగ్గర. ఆంధ్ర స్టైల్ మటన్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది, గుంటూరు నెల్లూరు స్టైల్లో ఉంటుంది. నెక్స్ట్ వెజ్ మీల్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, మాది ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. ఈ తక్కువ బడ్జెట్లో, తక్కువ రేట్లలో మంచి ఫుడ్ ఇవ్వగలుగుతున్నాను, అది తృప్తి. ఎందుకంటే మాకు వాల్యూమ్ పెద్దగా ఉంటుంది కాబట్టి మాకు ప్రాఫిట్ మాకు అనుకున్నంత రేంజ్లోనే ఉంటుంది. మాకు పెద్ద పెద్ద ప్రాఫిట్స్ ఏం అవసరం లేదు. మా ఎంప్లాయ్మెంట్తో ఉంటుంది, మా ఎంప్లాయీస్ అందరికీ టైంకి శాలరీస్, ఈ రెంట్లు వెళ్ళిపోతే చాలు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా దగ్గర మిడిల్ క్లాసు, లోయర్ క్లాసు నుంచి హై క్లాస్ వాళ్ళు కూడా వచ్చి తింటారు. అందరికీ అందుబాటు ధరల్లో మా దగ్గర ఉంటాయి. హోమ్లీగా ఉంటుంది మా ఫుడ్ ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. ఎవరి దగ్గర నుంచి చెడ్డ పేరు అయితే రాలేదు, భగవంతుని దేవాలయం ఇప్పుడు దాకా. ఇదే స్టిల్ కంటిన్యూ చేయాలి. ఈ శ్రీను హోటల్స్ కలకాలం నిలబడాలని కోరుకుంటాం. ఆ విధంగానే 10 మందికి అన్నం పెడుతూ 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటాం. మా బిజినెస్ అన్నాక ప్రతి ఒక్కళ్ళకి డబ్బు పైన ఆశ ఉంటుంది, డబ్బు సంపాదించాలని ఉంటుంది. కాకపోతే మాకు ఎంత అవసరమో మాకు చాలు, మేమే ఎత్తుకెళ్ళేది ఏం లేదు. కాకపోతే మంచి ఫుడ్డు మా కస్టమర్లకు అందరికీ మంచి ఫుడ్ ఇవ్వాలనే తాపత్రయం తప్పితే ఇంకేమీ లేదు. మంచి ఫుడ్ ఇవ్వటమే కాకుండా 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కదా, అది మాకు చాలా తృప్తిగా ఉంటుంది. ఈ శ్రీను హోటల్స్ కలకాలం నిలబడాలని, ఈ శ్రీను బాబాయ్ హోటల్ కలకాలం సర్వ్ చేయాలని, కస్టమర్లకి మంచి ఫుడ్ అందియాలని, చిన్నోళ్ళమే దీన్నే చాలా ఎదగాలని కోరుకుంటున్నాను. ఇది వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తూ మోటివేట్ చేసుకుంటూ ఒక స్కూల్ లాగా మంచిగా ఈ ఫ్యూచర్లో ఇది మా పిల్లలకు కానీ, పిల్లలు అంటే ఎంప్లాయ్మెంట్ వస్తుందో రాదో తెలియదు, రేపు ఉద్యోగాలు వస్తాయో రావో తెలియదు. నా కొడుకు ఒకడే ఒక కొడుకు, దీన్ని స్టిల్ కంటిన్యూ చేయాలని, మావాడితో పాటు ఇంకా అంతకంటే ముందు నుంచి కష్టపడే పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ లైఫ్ ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.